ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్ అండ్ ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ లో దాదాపుగా 18 నెలలుగా డైట్ బిల్లులు రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి తరుణంలో ఆర్ కృష్ణ ఆఫీసర్లకు చెప్పి లేదు కంపల్సరీ డైట్ బిల్లులు వస్తాయి, మీరు తప్పకుండా భోజనాలు పెట్టండి, పిల్లలకు ఇబ్బంది కలగనియొద్దు అని చెప్తే మరి కృష్ణన్న మీద అభిమానంతో ఇలా ఒక్కొక్క వార్డన్ లక్షల రూపాయలు అప్పులు చేసి మరి కాలేజీ పిల్లలకు ఇబ్బందులు కలగకుండా, స్కూల్ పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి డైట్ ఛార్జీలు అప్పు తెచ్చైనా సరే మరి పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపుగా మరి 16 నెలల నుంచి 18 నెలల వరకు పెండింగ్ లో ఉంటే మరి ఈ యొక్క హాస్టళ్లను నిర్వీర్యం చేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమనాలి? అంటే కమిషన్ల కోసం 10% విద్యార్థులు కమిషన్లు ఇయ్యారనేనా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లను దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి తెచ్చేది? బిడ్డ ఆర్ కృష్ణ పోరాటం చేసి తన ప్రాణ త్యాగానికి ఇవాళ ఒక నిదర్శనం ఈ బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లు నడవడానికి కారణం. ఎందుకంటే బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు ఇలా చదువుకోవడానికి దుక్కు దోసని స్థితిలో ఇలా గ్రామాలలో నుంచి వచ్చి పట్టణ ప్రాంతాల్లో ఇల్లు ఇవ్వకుండా కిరాయిలు ఇవ్వకపోతే అమ్మాయిలకు అబ్బాయిలు అయోగములు గాచరంగా ఉంటే కృష్ణ ఆర్ కృష్ణ గారు ఆమనిహార దీక్ష చేసి ఇవాళ కాలేజీ హాస్టళ్లను పెట్టియడం జరిగింది. ఇంకా ఇదొక భాగం అయితే ఇవాళ పెట్టించి ఒక స్థాయిలో నడుచుకుంటూ వస్తుంటే డైట్ బిల్లులు గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు నామమాత్రంగా వేసిండ్రు, సంతోషం. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 నెలలు గడుస్తున్నా కానీ డైట్ బిల్లులు రిలీజ్ కాకపోతే పిల్లలకు ఏ విధంగా భోజనాలు అందుతాయి? ఇలా కూరగాయలు వేసేవాళ్ళు, మటన్ వేసేవాళ్ళు, చికెన్ వేసేవాళ్ళు, కోడిగుడ్లు వేసేవాళ్ళు అసలు నాకు బిల్లులు ఇవ్వకపోతే నేను వెయ్యను, నేను సప్లై చేయను అని చేతులెత్తి వస్తున్నారు డైరెక్ట్. కానీ పిల్లలకు మాత్రం భోజనాలు పెట్టాలి ఎట్లా అని చెప్పి ఇలా ఆఫీసర్లు మరి 10 రూపాయలకు వడ్డీలాగా తీసుకొచ్చి ఇలా హాస్టళ్లను నడిపిస్తున్నారంటే దానికి కారణం ఇలా హాస్టల్ వార్డెన్ల యొక్క ఔన్నిత్యానికి మెచ్చుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు స్వరం ఉందా? అరే విద్యార్థులు దిక్కుచోతని భోజనాలు పెట్టకపోతే డైట్ బిల్లులు రిలీజ్ కాకపోతే ట్రైబల్ వెల్ఫేర్లో కోట్ల రూపాయలు మురుగుపట్టిపోతున్నాయి. వాటిని విడుదల చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ట్రైబల్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నాడు? ఇలా పిల్లల చదువు, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఎదగాలని ఇలా చెట్లలో చేమలలో పళ్ళు కూరగాయలు వేసుకుంటూ పంచుకుంటుంటే లేదు చదువు ద్వారా తన కులానికి గౌరవం పెరుగుతుందని కృష్ణ కొట్లాడి ప్రతి గ్రామాలలో కూడా పిల్లలను చదువుకోవడానికి ఒక దిక్సూచి చేయించేటువంటి నాయకుడు. ఇలా చదువుకు దూరమైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఎదురవుతుందంటే ఎవరి కోసం ఇదంతా? బడ్జెట్ లేకపోతే అదో వేరే విషయం. బడ్జెట్ ఉన్నాక కూడా మరి ట్రైబల్ వెల్ఫేర్లకు ఎందుకు బడ్జెట్ రిలీజ్ చేయడం లేదు? ఎందుకు? ఇలా వర్కర్లు ఒక్కొక్కరు గోడున ఏడుస్తున్నారు. కృష్ణ దగ్గరకు వచ్చి కాలంలో వాడు ఏడుస్తున్నారు, గగ్గోళ్ళు పెడుతున్నారు. అన్నా మాకు 28 నెలల నుంచి మాకు జీతాలు వస్తున్నావు. అరే నిజంగానే జీతాలు లేకపోతే వాళ్ళు ఎట్లా పని చేస్తారు? ఇల్లు గడవాలా? ఆఫీసర్లారా మీరు 1 నెల జీతం తీసుకోకపోతే మీ భార్యలు చీపురు కట్టలు కొట్టుకొని బయటికి తరిమి కొడతారు. అరే అలాంటిది ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి నా బిడ్డలకు నేను అన్నం వండి పెట్టుకుంటూ వాళ్ళకి సేవ చేస్తాను ఒక దృక్పథంతో స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు 14-15 వేల జీతం కోసం. ఆ 14-1500 కూడా వాళ్ళకు 18 నెలలు 24 నెలలు కూడా జీతాలు రాకపోతే వాళ్ళ పిల్లల ఫీజులు ఎట్లా కడతారు? అద్దె కిరాయిలు ఎట్లా కడతారు? కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటారు? అత్త మామలకు ఏమైనా ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోతే వారికి డాక్టర్లకు డబ్బులు ఎట్లా చెల్లిస్తారు? వాళ్ళు ఏ రకంగా బతకాల్లో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి వారు సమర్థుడు, యువకుడు, కష్ట సుఖాలు తెలిసిన వాడని ప్రజలందరూ అనుకుంటే మరి ముఖ్యమంత్రి చేసేది ఏముంది? ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లను చదువుకు దూరమైన స్థితిలో ఇలా వాడేళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళే మూసేస్తారు, తాళాలు వేస్తారు. ఇక చేతులు నిలుపుకోవచ్చు అని ప్రభుత్వం అనుకుంటుందేమో. బిడ్డల్లారా ఖబర్దార్, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వాడేళ్ళు గాజులు దొరుకుని కూర్చోలే, దేనికైనా సిద్ధపడేటువంటి వాళ్ళు ఇలా కృష్ణ ఎందుకు ఓపికతో ఉండండి,
మీకు తప్పకుండా బడ్జెట్ వస్తుంది, నేను రిలీజ్ చేపిస్తా అని చెప్పి ఇప్పటికీ కృష్ణ నాయకత్వంలో ట్రైబల్ వెల్ఫేర్ మన ఫైనాన్స్ సెక్రటరీ గారిని 4 సార్లు కలిసాం, డిప్యూటీ సీఎంని 6-7 సార్లు కలిసాం. చలనం లేదా? బర్రె మీద దున్నపోతు మీద వర్షం పడితే దులుపుకొని పోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. బిడ్డ ఖబర్దార్, మీరు వెంటనే ఈ 2 రోజులలో బడ్జెట్ రిలీజ్ చేయకపోతే మీ బట్టం పట్టడానికి ఎస్టీ హాస్టల్, బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ విద్యార్థులంతా రోడ్ ఎక్కితే మీరు ఎక్కడ పోతారో ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి వెంటనే ప్రధానమైనటువంటి డిమాండ్, డైట్ బిల్లులు మొత్తం 16 నెలల నుంచి 18 నెలల వరకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో 2 రోజులలో రిలీజ్ కావాలి. నెంబర్ 2, అద్దె భవనాలు ఇప్పటికి 28 నెలలు గడుస్తుంది. ఎవరు నడిస్తారు? ఇవాళ వాళ్ళు ఏదో పిల్లలు చదువుకుంటున్నారు, గవర్నమెంట్ ఇస్తుంది కదా ఇవాళ కాకపోతే రేపని వాళ్ళు ఓపికతో ఉంటే ఇలా మొన్న అద్దె భవనాల ఓనర్లు కూడా అప్పులు చేసి బిల్డింగ్లు కట్టుకొని ఆ బ్యాంకులకు డబ్బులు కట్టలేమన్నా అని గొగ్గోలు పెడుతున్నారు కృష్ణ దగ్గరికి వచ్చి. ఎట్లాగైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు మెడలు వచ్చి డబ్బులు ఇప్పాల్సింది మీరే అన్నా అని చెప్పి చేతులు జోడించి మరి ప్రాధాయపడుతున్నారు. ఆ స్థితిలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇలా దానికి ఒక మినిస్టర్ ఉన్నా ఇలా నిద్రపోతున్నారా? ఏసీ గదులలో ఎక్కడున్నారో మినిస్టర్ గారు మీరు వెంటనే బయటకు వచ్చి ఎస్టీ హాస్టల్ యొక్క డైట్ ఛార్జీలు రిలీజ్ చేస్తూ, ఏవైతే అద్దె భవనాలు ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేస్తూ హాస్టల్ వర్కర్ల జీతాలు వెంటనే విడుదల కావాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతాం. ఆర్ కృష్ణ నేతృత్వంలో బంధుకు పిలిపించడానికన్నా సిద్ధం ఉన్నాం. కానీ తాళాలయం పిల్లలను కాపాడుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా.